మరి గత శుక్రవారం ఫిలిప్పీన్ రాసిన పత్రిక గురించి మరి కొన్ని విషయాల్లో నేను నేర్చుకోవడం జరిగింది. అందులో ఫిలిప్పీన్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుకుందాం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందు సకల పరిశుద్ధులకు అధ్యక్షులకు ప్రచారకులకు క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతిను శుభమని చెప్పి రాయండి. చాలు. 2వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. మీలో ప్రతి వాడు తమ సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. చాలు. మీలో ప్రతి వాడు అన్న విషయం గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. 5 విషయాలు. ఆ విషయాలు నేను చెప్పను కానీ మరి ఫిలిప్పీలు రాసిన పత్రికలోనే ఒక 5 రకాలైనటువంటి మనుషులు మనకు కనబడతారు. ఇందులో ఎంతమంది మనుషులు కనబడతారండి? 5 రకాలైనటువంటి మనుషులు మనకు కనబడతారు. 2వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం చదువుతున్నాం. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవరు నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములు చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. మరి 5 రకాలైనటువంటి మనుషుల సంఘంలో మనకు కనబడతారు. 1 ఏంటంటే ఒకరు, 2 ఏంటంటే ఇద్దరు, 3 ఏంటంటే కొందరు, 4 ఏంటంటే అనేకులు, 5 ఏంటంటే అందరూ. ఈ 5 విషయాల మీద దేవుని సేవకు వచ్చే రోజులో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటేంటి? 1 అంటే ఒకటి గ్రూప్ ఒకరు, 2వది ఇద్దరు, 3వది కొందరు, 4వది అనేకులు, 5వది అందరూ. ఈ 5 విషయాలు ఈ ఫిలిప్పీలు రాసిన పత్రికలో మరి మర్మాలు దాగి ఉన్నాయి. మొదటిగా 5 రకాలలో ఏదో రకానికి మనం చెందిన వారి ఉంటారు. ఈ 5 రకాల్లో సంఘంలో మనం ఏదో రకానికి చెందిన వారి ఉంటారు. మొదటిగా మనం చూసుకుంటే 1 అంటే ఒకరు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తే మీ క్షేమ విషయమే నిజముగా చింతించువాడు అతని వంటి వాడు మా యొక్క ఎవరి గురించి చెప్తుంది మాట? తిమోతి గురించి చెప్పబడుతుంది. ఆయన ఒక్కడే కదా. అంటే దేని గురించి? దేవుని సంఘాన్ని గురించి తిమోతి ఏం చేస్తున్నాడంట? చింతించుతున్నాడంట అని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. అతను వంటి వాడు ఎవడో లేడు అని తిమోతి గురించి ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడంటే సంఘం పట్ల అంత శ్రద్ధ మరి కలిగినటువంటి వ్యక్తిగా మనకు ఎవ్వరూ లేదు అని పౌలు ఇక్కడ తిమోతి గురించి ప్రస్తావన చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఈ ఫిలిప్పీలు రాసిన పత్రికలో మరి 4 కనుక మనం తీసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం తీసుకుంటే ఫిలిప్పీలు 2:5 ఒకసారి చదువుదాం. ఏంట? క్రీస్తు యేసునందు కలిగిన ఈ మనస్సు మీరును. అంటే ఈ ఫిలిప్పీ పత్రికలో ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. అంటే ఏదైనా దేవుని పని చేయాలన్నా, సంఘం కొరకే చింతించాలన్నా, ఏదైనా సంఘం కొరకే శ్రద్ధ వహించాలన్నా ఏ మనస్సు కలిగి ఉండాలంట? యేసుక్రీస్తు మనస్సు, యేసుక్రీస్తు ప్రభువారి మనస్సు కలిగి ఉండాలని పౌలు గారు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు. అంటే యేసుక్రీస్తు గురించి ఒకరే సింగిల్. నేను ఒక వ్యక్తిలో ఆయన ఒక్కగా నేను ఇక్కడ చూపిస్తున్నాను. 2వది చూసుకుంటే 2:17 మనం చదివితే ఇక్కడ పౌలు గారు కూడా కనిపిస్తారు. ఒకరిగా పౌలు గారు కూడా కనిపిస్తారు. మరియు మీ విశ్వాస యాగంలోను దాని సంబంధమైన సేవలోను నేను ప్రాణాత్మకంగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించను. ఇక్కడ పౌలు గారు కూడా ప్రస్తావన చేస్తున్నారు సింగిల్గా. ఏంటంటే ప్రాణాత్మకంగా ఆయన ఏం చేస్తున్నాడంట? పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా, అంటే సేవ నిమిత్తమే తన ప్రాణాన్ని ఏం చేస్తున్నాడు? ప్రాణాత్మకంగా
అర్పిస్తున్నాడు. తిమోతి ఏమో సంఘం గురించి చింతిస్తున్నాడు, శ్రమ అన్ని పెడుతున్నాడు సంఘం గురించి. మీరు పౌలు గారు ఏం చేస్తున్నారు? పానాత్మకంగా సేవ గురించి అయినా పాల్పడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు మనసు కలిగి ఉంది కాబట్టి ఇక్కడ తిమోతి గారు కానీ పౌలు గారు కానీ, పౌలు గారి సేవా విషయంలో, తిమోతి గారి సంఘం విషయంలో, మరి పౌలు గారు ప్రాణాత్మకంగా మరి ఈ తిమోతి గారు చింతిస్తా ఉన్నారు. తర్వాత ఫిలిప్పీలు 2:25 మనం చదివితే అక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తారు. మరియు నా సహోదరుడును, నా జత పనివాడును, నా తోటి యోధుడును, మీ దోతయు, నా అవసరములకు ఉపకరించి వాడునైనా ఎఫ్రోదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని. కనుక ఇక్కడ ఎఫ్రోదీతు కూడా మనకి ఒక వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అంటే ఈ ఫిలిప్పీ రాసిన పత్రికలో ఎంతమంది కనిపిస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువు వారు కనిపిస్తున్నారు, పౌలు గారు కనిపిస్తున్నారు, మరి తిమోతి కనిపిస్తున్నారు, ఎఫ్రోదీతు కూడా కనిపిస్తా ఉంది. పౌలు గారు ప్రాణాత్మకంగా పోయిబడి అని అంటున్నారు. అంటే ప్రాణాత్మకంగా అంటే అర్థం ఏంటి? మరి ఈ విషయం సంఖ్యాకాండంలో రాయబడి ఉంటుంది. అంటే దహన బలుల్ని ప్రాణాత్మకంగా అనే నేపథ్యాన్ని ఎత్తి చూపిస్తున్నారు. ఇదే విషయం 2 తిమోతి పత్రిక 4వ చదవకలేదు, కానీ అదే విషయాన్ని అక్కడ కూడా రాయబడి ఉంటుంది. ఎందుకంటే దేవునికి అర్పించే బలుల్లో ఒకటి ద్రాక్షారసం. ఆ మిగిలిపోయిన ద్రాక్షారసాన్ని వారు ఇంటికి పనికిరాదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కట్టెల్లో ఆ మంటలో పోసేస్తారు. ఆ ద్రాక్షరసాన్ని ఏం చేస్తారు? ఆ మంటలో పోసేస్తారు మిగిలిపోయిన ద్రాక్షరసాన్ని. అలాగే పౌలు గారు ఏం చెప్తున్నారంటే తన యొక్క జీవితాన్ని దేవుడి సేవ కొరకు, దేవుడి కొరకు ప్రాణాత్మకంగా అయినా ఏం చేసిన తన ప్రాణాన్ని అలాగా వస్తా ఉన్నాడు. మిగిలిపోయిన ద్రాక్ష ఏం చేస్తాడైనా సేవ నిమిత్తము దేవుడి కొరకే వాడబడతాము. తిమోతి గారిని చూసుకుంటే సంఘ క్షేమం కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? చింతిస్తా ఉన్నాడు. వ్యక్తులను తీసుకుంటే దేవుని సేవ గురించి, సేవకుల గురించి పాటుపడతా ఉన్నాడు. దేవుని సేవ గురించి, దేవుని సేవకుల గురించి ఆయన ఏం చేస్తున్నాడు? సహకారిగా ఇక్కడ కనిపిస్తా ఉన్నాడు. వీళ్ళందరినీ పోల్చుకుంటే సింగిల్ వర్డ్స్. ఎఫెసీయులు కానీ, తిమోతి గారు కానీ, పౌలు గారు కానీ, మరి వీళ్ళందరికీ ఏ మనసు ఉంది? కేంద్ర బిందువు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. పనిది పేరుగా ఉంది, ఎవరి పని వాళ్ళే. తిమోతి చేయవలసిన పని తిమోతి చేస్తున్నారు, పౌలు గారు చేయవలసిన పని పౌలు గారు చేస్తున్నారు, ఎఫెసీయులు చేస్తున్న పని ఎఫెసీయులు చేస్తున్నాడు. వాళ్ళకి పౌలు గారికి, తిమోతి గారికి, ఎఫెసీయులకి సంబంధం లేదు. కానీ కేంద్ర బిందువు ఎవరు? మనం ఏ పని చేసినా మనకు ఉపయోగకరంగా మనం చేయకూడదు. ఎవరికి ఉపయోగం చేయాలి? దేవునికి ఉపయోగకరంగా మనం ఉండాలి. అందుకే ఎవరు ఏ పని చేసినా పనులు వేరే, కానీ కేంద్రం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. అందుకనే మెయిన్ ఇక్కడ ఏమంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి కలిగిన మనస్సు వీరిలో కలిగి ఉంది. అంటే యేసయ్య మనసుతో మనం ఏం చేయాలి? మనం సేవ పని చేసినా, సంఘం వరకు చింతించినా, లేకపోతే ఎఫెసీయుల వారి వస్తువులను సమకూర్చినా, సేవకుల కొరకు అండగా నిలబడినా, అక్కడ ఏ పని చేసినా కేంద్రం ఉంది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారంటే పౌలు గారు వారి సొంత కార్యాలు వదిలేశాడు. అక్కడ ఆయన చక్కగా ఆయన పని ఆయన చేసుకుంటే ఈ రక్షణ సువార్త అనేది ప్రపంచంలో నలుమూలలా విస్తరించేదా? లేదు. తిమోతి గారి సంఘం క్షేమం గురించి బాధపడకపోతే, చింతించకపోతే సంఘ క్షేమం అయ్యేది కనబడేదా? లేదు. ఎఫెసీయుల దగ్గర వస్తువులన్నీ సమకూర్చకపోతే, సేవకుల వరకు పాటుపడకపోతే మరి ఆ పనులు జరిగేవి కావు. అంటే వారు దృష్టిలో వారి సొంత కార్యాలను విడిచిపెట్టి ఏం చేశారు? దేవుని కార్యాలను, దేవుని మనసు కలిగి వారి జీవితంలో వారు చేశారు. కాబట్టి పౌలు గారు వారి గురించి ఏం చేస్తున్నారంటే ప్రస్తావన చేస్తా ఉన్నాడు. కనుక మనం మన జీవితంలో మన సొంత కార్యాలను విడిచిపెట్టే వారిగా ఉన్నాం. మన సొంత కార్యాలు ఉన్నాం కాబట్టి, సొంత కార్యాల్లో ఉండిపోయి ఉన్నాం కాబట్టి మరి ఈ సంఘ విధానాల్లో, సంఘాలలో ఉన్నాయి, వారి పనుల్లో, వారి భారాల్లో వారు ఇండిపోయి ఉన్నారు. కనుక మరి సంఘాన్ని పట్టించుకునే స్థితిలో నేను ఇండైరెక్ట్ గా సంఘానికి మనం తుండు కొడుతున్నాం. ఎవరు తుండు కొడుతున్నట్టు?
యేసుక్రీస్తు వారు శిరస్సే ఉన్నారు సంఘానికి. ఆయనకే మనం ఏం చేస్తున్నాం? సిలువ వేస్తున్నాం తెలియకుండానే బాహాటంగా. అలనాడు వాళ్ళు యూదులు వేశారు సిలువ, కానీ ఈనాడు ఏం చేస్తున్నాం? మనమే పబ్లిక్ గానే దేవుణ్ణి సిలువ వేసేవారు ఉన్నాం. కనుక ఇక్కడ చూసుకుంటే క్రైస్తవులు రెండు రకాలుగా ఉన్నారు. చూడండి, మొదటి అధ్యాయం 21వ వచనం చదివితే ఒక రకం కనిపిస్తారు మనకి. చూడండి, మొదటి అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అంటే క్రీస్తు కొరకు ప్రాణాలు అర్పించేవారు గుంపు ఉన్నారు. ఫిలిప్పీ అధిపతులు మనకు కనబడుతున్నారు. అంటే ఫిలిప్పీ సంఘంలో కూడా క్రీస్తు కొరకు బ్రతికేవారు. అంటే ఏమంటాడు? చావైతే నాకు లాభం. క్రీస్తు కొరకు బ్రతికేవారు ఒక గుంపు ఉంటే, మరొక గుంపు 2వ అధ్యాయం 21వ వచనంలో కనబడుతుంది. చూడండి, వారు ఏం చేస్తున్నారు? అందరూ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు. అంటే ఇదొక గుంపు. వీళ్ళందరూ ఎవరు? క్రైస్తవులు కాదు, రక్షింపబడిన వాళ్ళే. వీళ్ళందరూ రక్షింపబడిన వాళ్ళే. రెండు రకాల గుంపులో ఉన్నారు సంఘంలో. ఏ గుంపు? క్రీస్తు కొరకే తమ ప్రాణాలను సైతము లెక్క చేయకుండా క్రీస్తు కొరకే ప్రాణాలు పెట్టిన వారు ఒక గుంపు ఉంటే, క్రీస్తుని ఎరిగి ఉండి కూడా క్రీస్తు వద్ద నుండి అనేక అద్భుతాలు పొంది, ఆశ్చర్య కార్యాలు పొంది, స్వస్థత కార్యాలు పొంది, మేలులు పొంది కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? వారి సొంత కార్యాలు, అంటే సెల్ఫ్. వారి జీవితం, వారి యొక్క క్యాన్సర్ జీవితం ఏమైపోయింది? సెల్ఫ్. వారి యొక్క పనులని చూడిపోయింది. ఇక్కడ స్పష్టంగా దేవుని వాక్యంలో రాయబడింది. కానీ క్రీస్తు కొరకే బ్రతికే వాళ్ళు క్యాన్సర్ జీవితం ఎవరి మీద ఉందంటే దేవుని మీద ఉంది, దేవుని మనసు మీద ఉంది. మనం దేవుని మనసుతో మరి దేవుని సన్నిధిలోకి మరి దేవుని కొరకే మనము పాటుపడుతున్నామా? మన ప్రాణాలు చావైతే లాభం అన్నాడు. అంటే మన ప్రాణం పెట్టట్లేదు, ఆయనకి ప్రిఫరెన్స్ ఇస్తే చాలు. మన ప్రాణం పెట్టడం అలనాడు వాళ్ళు పెట్టారు. ఎందుకంటే ఎంతో వ్యతిరేకతతో వాళ్ళు పరిచయం చేశారు, ఎంతో విపత్కర పరిస్థితుల్లో పరిచయం చేశారు. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దేవుని కొరకు వాళ్ళు ముందుండి నిలబడ్డారు. మనకు ఏమి లేవు, స్వేచ్ఛ, చక్కగా ఆరాధన చేయడానికి మంచి స్థలం. గొప్ప స్థలం ఎవరికి లేదు. చాలా మంది, చాలా వ్యతిరేకులు మధ్యలో సేవ చేయడం జరుగుతుంది. మరి అవకాశం కొద్దిగా మనం రాజమండ్రిలోనే అవకాశం ప్రదేశాల్లో వెళ్తే, ఇప్పుడు మేము ఉండే కట్టుపోయే స్థలంలో అంతా వ్యతిరేకమే. సౌండ్ పెట్టే క్రీస్తు కేంద్ర బిందువుగా చేసుకోకుండా ఏం చేస్తున్నారంటే వారి సొంత కార్యాలు, అంటే స్వార్థం. సొంత కార్యాలు అంటే ఏంటి? స్వార్థం. నేను, నా భార్య, నా బిడ్డలు, నా కుటుంబం, అంతే చాలు అనుకునేటువంటి స్వార్థ ప్రియులు ఎక్కువైపోతారు. వీళ్ళందరూ క్రీస్తు తెలివిన వాళ్ళే. అందుకని రెండు గ్రూపులు ప్రత్యేకంగా ఫిలిప్పీ పత్రికలో ఇక్కడ చెప్తా ఉన్నాడు. కనుక మనం అందరం ఈ రెండు గ్రూపుల్లో ఏదో గ్రూపు చెందినవారే ఉన్నారు. అటు క్రీస్తు కొరకే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలు పెట్టలేదు అనుకుని మనం కనీసం దేవునికి ప్రిఫరెన్స్ ఇచ్చేవారిగా మనం ఉన్నావా, లేకపోతే మన సొంత కార్యాల్లో మనం ఉంటున్నామా అనేది మనమే పరీక్ష చేసుకోవాలి. క్రీస్తు కేంద్రంగా మనకున్నాడా? మనం క్రీస్తు కేంద్రంగా మనం చేసుకుంటున్నామా లేదా? మనం స్వీయం, అంటే మన పర్పస్, మనకి సంబంధించినట్టుగా, అంటే మనకి తోచినట్లుగా వెళ్దాంలే, వద్దాంలే, చేద్దాంలే అనేది కాదు క్రైస్తవ జీవితం. దేవునికి అనుకూలంగా మనం బ్రతకాలి. మనకు అనుకూలంగా మనం బ్రతికి ఏం చేస్తాం అంటే ఈ దినాల్లో మన సొంత కార్యాలు చూసుకుంటాం. అందుకే స్పష్టంగా రాసేది. అందుకే 2వ అధ్యాయం 8వ వచనంలో అంటే వారి పనులు కూడా చూడండి. అక్కడ నలుగురు నేను చూపించినటువంటి పౌలు గారు కానీ, తిమోతి గారు కానీ, గారు కానీ అక్కడ వారి పనులు సొంత కార్యాలు చూసుకోలేదు, కానీ మరి దేవుని కార్యాలయం వారు చూసినట్టుగా మనం వాక్యంలో మనం నేర్చుకోవచ్చు. అది ఒకటి. వీళ్ళందరూ సింగిల్, మొదటి విషయం. రెండోది ఏంటంటే ఇద్దరు గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. రెండో విషయం ఇద్దరు చెప్పాను మీకు. 4వ అధ్యాయం ప్రభువునందు ఏక మనస్సు కలవారై ఉండుడని యువోదియాను సుందుకేను బతుమాలు ఉంచున్నాం చాలు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఇద్దరు కనబడతారు మనకి. మొదటి విషయంలో
సింగిల్ 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 ఒకటి అంటే నలుగురు వ్యక్తుల్ని విడివిడిగా వారి పనులు వేరు, కానీ దేవుని సంఘంలోనే వారి పని, వారి పనులు వేరు. కానీ ఎవరు కేంద్రీకృతమై ఉన్నారు? క్రీస్తు కేంద్రీకృతం ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే రెండో విషయంలో ఇద్దరు మనకు కనబడుతున్నారు. ఎవరాళ్ళు? సుంటికే, లవోదియా. వీళ్ళకి ఏం లేదంట, ఏక మనసు లేదు, అంటే ఐక్యత లేదు ఇక్కడ చూసుకుంటే. కానీ ఇద్దరు ప్రభునందే ఉన్నారు. ఇందాక కూడా అందరూ ప్రభునందే ఉన్నారు, కానీ రెండు గ్రూపులు, దేవుడి కొరకు జీవించేవారు, సొంత కార్యాలు చేసేవారు. ఇక్కడ కూడా వీరిద్దరు కూడా ప్రభునందే ఉన్నారు, కానీ ఒకరంటే ఒకరు పడదు, ఒకరంటే ఒకరు ఐక్యత లేదు, ఒకరంటే ఒకరు సహించుకోలేదు, ఒకరంటే ఒకరు చూసుకోలేదు, ఒకరికంటే ఒకరు మాట్లాడుకోలేదు. వీరిద్దరికి ఏం లేదు, ఏక మనసు లేదు. మరి ఈ విషయంలో మరి దైవజనులు స్పష్టంగా ఒక మాట అన్నారు, ఇద్దరికి పైనుండి అన్ని ఉన్నాయి, కానీ మరి తలకాయతో సంబంధం లేదండి. ఏమన్నా ఆయన మా బుక్లు రాసిందంటే ఇద్దరికి అన్ని సంబంధాలు ఉన్నాయి, కానీ ఇద్దరు తలకాయలకి ఎవరికి సంబంధం లేనట్లుగా మరి ఆయన రాయడం జరిగింది. మరి ఆ రోజుల్లో మరి ఈ పత్రిక కనుక, ఈ పత్రిక ఏం చేశారంటే పండించడం జరిగింది. ఆ పత్రిక చదువుతూ ఉన్నప్పుడు ఈ విషయాన్ని ఒకవేళ వాళ్ళిద్దరూ కనుక ఆ సంఘంలో ఉండి ఉంటే, మరి పత్రికలు పూర్వం మరి చదివారు కదా తీసుకొచ్చింది. మరి ఈ లవోదియా సుంతిగా కనుక ఆ సంఘంలో ఇద్దరు కనుక ఉన్నారనుకోండి, ఈ విషయం చదివితే వాళ్ళిద్దరు ఏమన్నారు, రైతులు అడగడం వల్ల మొక్కలు చూపించుకోవాలి. అంటే ఈ విషయం ఇద్దరు మనుషులకు కనబడుతున్నారు, సుంతికేను లవోదియో. వీరిద్దరి గురించి ఈ వచనం చదివి వినిపిస్తున్నాం అనుకోండి, అక్కడ దైవజనుడు మరి వాళ్ళిద్దరు మనుషులు ఏమవ్వాలి, ఏదో ఒక వాళ్ళు ఏంటి ఒక అవ్వాలి, రైతు అని చెప్పాలి. రెండోది తిట్టుకుని దాన్ని మాట అంటాడని అక్కడ చేతున్నా వెళ్ళిపోవాలి. మరి ఆ రోజుల్లో ఏం జరిగిందో మనకు తెలియదు. కనుక మరి ఇద్దరి మధ్య ఐక్యత లేకపోవడం వల్ల సంఘంలో ఏమొచ్చిందంటే సంఘం పాడవుతుంది. ఏక మనస్సు అనేది లేకపోతే, అభిప్రాయ భేదాలు ఇద్దరికి వస్తే సంఘం ఏమవుతుంది, పాడవుతుంది. ఉదాహరణకి సంఘానికి సేవకుడికి మరి ఏక మనసు ఎలా కుదురుతుంది అంటే, నా దృష్టిలో నేను ఇక్కడ నిలబడి వాకింగ్ చెప్తున్నాను, ఇక్కడ ఫిలిప్ పోవాలనుకుంటాను, కానీ వచ్చిన వాళ్ళు అక్కడికి వచ్చుంటారు. చెప్తున్నాను. అందుకు శుక్రవారం ఏం చేస్తాం, కుర్చీ అక్కడ ఖాళీ చేస్తాం, ఇక్కడ ఇక్కడ వేస్తుంటే, కానీ అక్కడికి వేసుకుని అక్కడికి ఇక్కడ అందరూ మొదలు చెప్పుకోవాలనుకుంటున్నాను. నేను నా మనసులో ఉన్నమాట సేవకుడు మాట. కానీ సంఘ బిడ్డలు ఏం చేస్తారు, లేట్గా వచ్చిన వాళ్ళు లేట్గా వచ్చిన ఏం చేస్తారు, ఎక్కడ కూర్చుంటే సేవకుడు ఏదో అంటాడేమో అని చెప్పి ఆ మూలకి వెళ్ళి గుర్తు చేసుకుంటుంటారు. అంతే కదా, మనకి భయమే కదా లేట్గా వచ్చిన. అప్పుడు ఏమైంది, సేవకుడికి విశ్వాసులకి ఏమైంది, ఏక మనసు దెబ్బతింటుందో లేదా, దెబ్బతింటారు. కనుక ఇక్కడ పిలుపుకోవాలనుకుంటారు. అలాగే ఈ ఉదాహరణ చెప్పారు, కానీ ఇలాగ సంఘంలో సేవకుడికి విశ్వాసులకి చాలా విషయాల్లో ఏక మనసు అనేది దెబ్బతింటా ఉంటుంది. కానీ ఇక్కడ ఇద్దరు కనిపెడుతున్నారు, వాళ్ళిద్దరిలో ఏం లేదంటే సుంటికేను లవోదియా ఇద్దరు కూడా ఏక మనస్సు లేదు. అంటే ఇప్పుడు ఏక మనస్సు లేదంటే ఏ మనస్సు లేదు, కేంద్ర బిందులో మనకి ఈ ఫిలిప్పీ పత్రికలో యేసుక్రీస్తు మనస్సు లేదు. ఇద్దరికి లేదు, యేసుక్రీస్తు మనసు ఉందా మనలో, యేసుక్రీస్తు మనసు మనలో ఉందా అంటే ఏక మనసు ఉండాలి. యేసుక్రీస్తు మనసు మనలో ఉండాలి, ఉందా అని మనం ప్రశ్నించుకుంటే మనం ప్రశ్నించుకోవాలి ఉందా లేదా. యేసుక్రీస్తు మనసు ఉంది అని మనకు అనిపిస్తే మన సొంత కార్యం విడిచిపెట్టి ఏ కార్యం చేస్తాం, దేవుని కార్యం కొరకు మనం పాటుపడదు. యేసుక్రీస్తు మనసు ఉందా అని మనం ప్రశ్నించుకుంటే మనలో ఏం జరుగుతుందంటే ఏక మనస్సు వస్తుంది అనేది రెండో విషయం ఇక్కడ చెప్తా ఉన్నాడు. మరి ఒక పొలం దున్నేది ఒక పక్కన ఎద్దు ఒక పక్కన పోతూ ఉందనుకోండి, ఎద్దు ఏమంటుందంటే నేను చల్లని ప్రదేశంలో వెళ్తాను, పోతే ఏమంటే నేను ఎండ ప్రదేశంలో వెళ్తాను అనుకోండి. కుదురుతా అక్కడ పొలం దున్నబడుతుందా, ఒకలేమో చల్లని ప్రదేశం అంటున్నారు, ఒకలేమో ఎండ ప్రదేశం అంటున్నారు. వెళ్తే ఇద్దరు కూడా ఒకవైపే ప్రయాణం చేయాలి, లేకపోతే చల్ల ప్రదేశంలో ప్రయాణం చేయాలి, లేకపోతే ఎండ ప్రదేశం
ప్రయాణం చేయాలి. అప్పుడు పొలం అంతా సేద్యపడు. అలాగే సంఘంలో విశ్వాసులందరూ సేవకుడి మధ్యలో ఏ రూపంలో ఉండాలి? క్రీస్తు యేసు మనస్సు కలిగి ఉంటే దేవుని కార్యాలు ఒకటి చేస్తాం. రెండోదిగా ఏ మనసు ఉంటుంది? ఏక మనస్సు. గుర్తించుకోవాలి, మర్చిపోకూడదు. ఐక్యత, ఏక మనస్సు అనేది మనకు ఉంటుంది. అందుకని కీర్తన 133 కీర్తనలు ఏమన్నాయినా ఎంత మేలు పరిమళ తైలం అన్నారు. ఏమన్నాయినా అది ఏమన్నా పరిమళ తైలం. ఏక మనసు లేకపోతే ఏమవుతుంది? ఆ పరిమళ తైలం కల్లా దుర్వాసన పడుతుంది. మన సాక్ష్యం అయిపోతే దుర్వాసన. కనుక మనము క్రీస్తు యేసు నాలో ఉన్నాడా అనేది ప్రశ్నించుకోవాలి. రెండోదిగా క్రీస్తు మనసు నాలో ఉందా అని ఎప్పటికప్పుడు మనం ప్రశ్నించుకున్నప్పుడు స్పష్టంగా మనం దేవుని కార్యాలు చేస్తున్నామా? సంఘంలో ఏక మనసు ఉందా? ఎవరికి మన సొంత కార్యాలకు మనం వెళ్తున్నాం అనేది స్పష్టంగా తెలుసుకోవాలి. అంటే ఫస్ట్ మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటి? యేసుక్రీస్తు నాలో ఉన్నాడా? రెండో ప్రశ్న ఏంటి? యేసుక్రీస్తు మనస్సు నాలో ఉందా? ఈ రెండు మనం ఎప్పటికప్పుడు ప్రశ్నించుకుంటే మన సొంత కార్యాలకి ఇంటిపోయి ఉన్నామా? దేవుని కార్యాలు చేస్తున్నాము, ఏక మనసు మనకుందా అనేది మనకి అర్థమవుతుంది. ఇది ఈ స్త్రీలకి మరి ఇద్దరికి కూడా ఏం లేదు, ఏక మనసు లేదు. మొదటగా వారి సొంత కార్యాలనే వారు అక్కడ చేస్తున్నారు కనుక దేవుని కార్యాలు చేయాలని మొదటి మనం నేర్చుకున్నాం. ఒకరొకరుగా నలుగురు వ్యక్తుల గురించి మనం పౌలు గారి గురించి, తిమోతి గారి గురించి, ఎఫెసీయుల గురించి, మరి యేసుక్రీస్తు మనస్సు కలిగి ఉన్నారు కనుక దేవుని కార్యాల వరకు వారు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వారు దేవుని పని చేశారని మనం నేర్చుకున్నాం. రెండో విషయం, యేసుక్రీస్తు మనస్సు కలిగి ఉండాలని, యేసుక్రీస్తు మనస్సు కలిగి ఉండాలని మనం నేర్చుకున్నాం. మూడో విషయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక కొందరు అసూయ చేతను 1వ అధ్యాయము 15వ వచనం. మళ్ళా చదవండి. మూడో విషయం ఎవరో? కొందరు. నేను ఏం చెప్పాను? మొదటి విషయం ఒకరు, ఒక్కొక్కరి గురించి చెప్పాను. రెండో విషయం ఇద్దరు గురించి చెప్పాను. లవోదిక్య, సుంటికేను, వారిద్దరికి ఏక మనసు లేదని చెప్పాను. ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరు ఏం చేశారని చెప్పాను. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ కొందరు అసూయ చేత, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను ఏం చేస్తున్నారంట? అంటే ఇక్కడ ప్రకటించేవారు ఎన్ని రకాలు ఉన్నారు సంఘంలో? రెండు రకాలు ఉన్నారు. ఒకటి ఏ బుద్ధితో చేస్తున్నారంటే అసూయ చేతను, కలహ బుద్ధి చేతను ప్రకటన చేస్తున్నారు. యేసుక్రీస్తు గురించి ప్రకటన చేయడానికి అసూయ చేతను, కలహ బుద్ధి చేతను ప్రకటన చేస్తున్నారు. ఏ బుద్ధితో మనం చేస్తున్నాం? కలహ బుద్ధితో చేస్తున్నామా? అసూయ చేత చేస్తున్నామా? నాకు పేరు రావాలని చేస్తున్నామా? ఒకవేళ మందులో శుభ్రపరుస్తూ నాకు పేరు రావాలను, లేదా కుర్చీ వేస్తుంటే నాకు పేరు రావాలను, లేకపోతే నేను వాక్యం బోధిస్తున్నట్టు నాకు పేరు రావాలను, పాట పాడుతున్నానంటే నాకు పేరు రావాలను, ఆరాధన చేయాలని నాకు పేరు రావాలను, అలా ఎటువంటి బుద్ధితో మనం చేస్తున్నాం? ఇక్కడ ఈ ప్రకటన ఎలా చేస్తున్నారంటే వాళ్ళు క్రీస్తును ప్రకటించే విషయంలో ఎలాంటి బుద్ధితో అంట? మంచి బుద్ధితో. కొందరు, అందరూ కాదు. ఇక్కడ చెప్తున్నమాట. మొదటి విషయం ఒకరి గురించి చెప్పాను. రెండో విషయం ఇద్దరి గురించి చెప్పాను. మూడో విషయం కొందరు గురించి చెప్తా ఉన్నాను. కనుక మనం చేసే ఏ పనైనా మంచి బుద్ధితోనే. రేపొద్దున 6వ తారీఖు, 26వ తారీఖు ఏమవుతుంది కార్యక్రమం? గమనస్తుల కూడుకుంది. కొంతమంది కాంప్లీట్ అప్పగించారు అని ప్రశ్నించుకుంటే స్వార్థం రాదు. నా పని కాదు, పక్కన పని రాదు, నా పని వస్తుంది, పక్కన పని రాదు. ఎప్పుడు ప్రశ్నించుకున్నప్పుడు యేసుక్రీస్తు నాలో ఉన్నాడా, యేసుక్రీస్తు మనసు నేను పొందుతూ ఉన్నానా అన్నప్పుడు పక్కనోడితో సంబంధం ఉండదు. అది వచ్చినా రాకపోయినా నలుగురిగా ఎందుకు వేసుకుంటుంది. ఆ యేసుక్రీస్తు మనసు నలుగురు ఒకరిపై ఇద్దరు వచ్చిన వాళ్ళు పని చేసుకోవాలంటే అది పని చేసుకోవాలి. కనుక
మరి అందరూ ఏం చేస్తున్నారంటే దేవుని ప్రకటించడంలో కేవలం ఇక్కడ ప్రకటన రాసి కానీ మరి దేవుని పని చేయడంలో సువార్త ఇవ్వడంలో మరి ఒక మంచి పని చేయడంలో మరి ఒకరితోటి అయిపోతుంది కదా పని. సేవకుడు పూరిత అయిపోయిందా? ఎంత బాగుంటుంది సంఘంలో, అది కొట్టి పెట్టి వెళ్ళడం. ఇది నాది అనుకుని దేవుని పని దగ్గరికి మనం రావాలి. మరి ఆ డ్యూటీస్ కొంతమంది వేయలేదు, పేర్లు తెలియక కొంతమంది జాయిన్ అవుతారు. కానీ వాళ్ళు కూడా వచ్చి మనం సమయానుకూలంగా 8 గంటలకు రమ్మన్నాం, 10 గంటలకు స్టార్ట్. 8 గంటలకు డ్యూటీలు వేసిన వాళ్ళు ఒకవేళ డ్యూటీలు మేము కూడా చేస్తాం స్వచ్ఛందంగా అంటే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ దేవుని పనిలో పాలిభాగస్తులు అవ్వచ్చు. ఇది ఎవరి పనిది? జీవంగా దేవుని పని కనుక మన సొంత కార్యం విడిచిపెట్టి దేవుని కోసం పనిచేయాలి. మన క్రీస్తు యేసు మనసు కలిగి ఉన్న వాళ్ళు అందరూ మంచి బుద్ధితో దేవుణ్ణి ప్రకటన చేస్తారు. ఇది కొందరికి పక్కవాడికి నాకు కాదు అనేది ఉండదు. ఎప్పుడు ఉండదు? యేసుక్రీస్తు మనస్సు మనలో ఉంటే. 4వ విషయం 1వ అధ్యాయం 14వ వచనం. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది, ఇక్కడ నేను 4వ విషయం చెప్పాను, అనేకులు అన్నాను. ఎక్కువ మంది అయినా అనేకులైనా ఒకటే. నాకు చదువుతాం. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసం గలవారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించటకు వారి విశేష ధైర్యము తెచ్చుకునేది. ఈ మాట ఇక్కడ చెప్తున్న సమయంలో పౌలు గారు ఎక్కడ ఉన్నారంటే జైల్లో ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? జైల్లో ఉన్నారు. ప్రతిదీ రాసి పంపారు. పౌలు గారిని జైల్లో పెట్టేశారు. మేము కూడా బోధిస్తే మమ్మల్ని కూడా జైల్లో పెట్టేస్తారు అని వాళ్ళు భయపడలే. ఏం చేశారు? మరీ విశేషంగా ఏం చేశారు? దేవుని వాక్యాన్ని మంచి బుద్ధితో ఎక్కువ మంది ఏం చేశారు? ప్రకటించారు. అంటే పౌలు గారు జైల్లో వేస్తారు కాబట్టి వారు మమ్మల్ని కూడా జైలు వేస్తారు బాగోలేదు. వారి మంచి బుద్ధితో దేవుని వాక్యాన్ని ఏం చేశారు? మరీ విశేషంగా సంఘంలో ఉన్న వాళ్ళు ఏం చేశారు? దేవుని వాక్యాన్ని బోధించడానికి మరీ విశేషంగా ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎందుకని ధైర్యం చేసుకున్నారు? కేంద్ర బిందువు ఏంటి? క్రీస్తు యేసు మనసు ఉంది కాబట్టి పౌలు గారు అంత సేవకుని జైల్లో వేసేసినా సరే వాళ్ళు ధైర్యం తెచ్చుకుని మరీ విశేషంగా దేవుని వాక్యాన్ని వారు ప్రకటిస్తూ ఉన్నారు. ఎంతమంది? కొద్దిమందా? అనేక మంది, అంటే ఎక్కువ మంది. కనుక మన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ మనకు దానికి ఇబ్బందులకి సమస్యలకి మనం ఇవ్వకుండా ఏం చేయాలి? మరి ఎక్కువగా మరి విశేషంగా ధైర్యం తెచ్చుకుని దేవుని వాక్యాన్ని ప్రకటించే వారిని ప్రకటించాలి, ఆరాధించే వారిని ఆరాధించాలి, దేవుని సంఘానికి వచ్చి దేవుని మైపరిచే వారిని దేవుని మైపరచాలి, దేవుని పరిచర్యలో పరిచారకులుగా ఉన్నవారు పరిచారం చేయాలనుకునే 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకున్నాం. ఒకసారి చదవండి. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకు అధ్యక్షులకు పరిచారకులను క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతిను. ఇక్కడ ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత సంఘంలో చేర్చబడతాడు. ఒక వ్యక్తి నిజంగా మారు మనసు పొందితే, యేసు రక్తంలో కడగబడితే ఎక్కడ చేర్చబడతాడు? సంఘంలో చేర్చబడతాడు. సంఘంలో చేర్చబడిన తర్వాత ప్రేక్షకుడిలా కూర్చోబడి ఎరుకోమని కాదు అర్థం. ఇక్కడ ఎన్ని కేటగిరీలు చెప్పాడు? ఫిలిప్పీ సంఘంలో 4 కేటగిరీ. ఒకటేంటి అంటే పరిశుద్ధమైన జీవితం కలిగిన వారు సంఘంలో ఉండాలి. అంటే మారు మనసు పొందిన వెంటనే బాప్తిజం తీసుకున్నట్టే ఒక కేటగిరీ ఎవరు? పరిశుద్ధులు. పరిశుద్ధులైనా అయి ఉండాలి. రెండో కేటగిరీ ఎవరు? అధ్యక్షులు. అంటే ఎవరు? సంఘ పెద్దలు, పై విచారణకర్తలు. వాళ్ళు ఏం చేయాలి? సంఘ పెద్దలు ఆధ్యాత్మికంగా కానించి ఎవరైనా పడిపోతే, ప్రార్థనలు తప్పిపోతే, మందిరానికి రాకపోతే వారు ఆధ్యాత్మికంగా ఉంటూ వారిని ఏం చేయాలి? ఆధ్యాత్మికతలోకి నడిపించాలి. వారు ఆధ్యాత్మికంగా ఉంటూ ఆధ్యాత్మికతలో నుంచి ఎవరైతే పడిపోయి ఉన్నారో
ప్రార్థనలో కానీ, వాక్యంలో కానీ, పరిశుద్ధతలో కానీ ఎవరైనా పడిపోతే వారు ఏం చేయాలి? దేవుడి సన్నిధానానికి మనం తీసుకురావాలి. వాళ్ళు సంఘటన, అంతేగాని పేరుకి సంఘటన కాదు, ఆ పని చేయాలి. మూడో కేటగిరీ ఎవరు? పరిచారకులు. అంటే ఎవరు? ఆధ్యాత్మికంగా పని చేయాలి, భౌతికమైన పరిచర్య చేయాలి. భౌతికమైన పరిచర్య అంటే రేపు కార్యక్రమం ఉంది, దానికి కొడాలి, మాకి పెట్టాలి, చీరెయ్యాలి, వచ్చిన బిడ్డలకి నిమ్మలు రాసుకోవాలి, పేపర్లు అందించాలి, పెన్నులు అందించాలి. భౌతికమైన పరిచర్య. ఆత్మ సంబంధమైన పరిచర్య కూడా చేయాలి. సంఘ పెద్దలకి వీళ్ళకి తేడా ఏంటంటే వారికి కూడా ఆత్మ సంబంధంగా పరిచయం చేయాలి, భౌతిక సంబంధంగా పరిచయం చేయాలి. అంటే రక్షింపబడిన వ్యక్తి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. రెండవదిగా పరిచారకులుగా ఉండాలి. మూడవదిగా సంఘ పెద్దలుగా ఉండాలి. నాలుగోదిగా ఉండాలి క్రీస్తు దాసులు. వీళ్ళందరినీ కూడా క్రీస్తు దాసులే అంటారు. అంటే సంఘంలో రక్షింపబడిన తర్వాత ఆ సంఘంలో ఉంటూ చేసే కార్యక్రమాలు ఇవన్నీ నేను చేయను, ఆదివారం వచ్చి వెళ్ళిపోతాను, బుధవారం వచ్చి వెళ్ళిపోతాను, శుక్రవారం వచ్చి వెళ్ళిపోతాను అంటే దేవునికి సంబంధం లేదు. అంటే ఒకసారి పైకి నువ్వు పైకి ప్రాక్టీస్ చేద్దాం, నువ్వు పై చేసి నువ్వు ఎవరిని పడుతుంది? యేసుగురు వారు నువ్వు వేస్తారు. ఏం చేస్తాడైనా? యేసుగురు వారు కూడా మన మీద ఏమేస్తాడైనా? నువ్వు వేస్తాడు. చెయ్యి నీ కోసం చేయాలి అంటే ఉదాహరణ చెప్తాను. ఆయన అలా అంటారు, నాకు తెలియదు, అలా అంటాడు. అలా అనుకోవాలి. మనం దేవుని పని పరిచారకులుగానో లేకపోతే, పరిశుద్ధులుగానో లేకపోతే, సంఘ పెద్దలుగానో లేకపోతే దేవుడిని బతుకు చేయడానికేమో ఆయన అన్నది మనం ఊహించుకోవాలి. నా బతుకు ఏంటది? అప్పుడు ఏమనుకోవాలి? క్రీస్తు నాలో ఉన్నాడా, క్రీస్తు మనసు నాలో ఉందా? ఇది ఉంటే ఈ సంఘంలో ఉన్న వ్యక్తి 4 కేటగిరీకి ఏదో రకాల కేటగిరీ చెప్పుబడి ఉంటారు. ఇదేమి నాకు సంబంధం లేదంటే దేవుడికి నీకు ఏమి లేదు, రిలేషన్షిప్ కట్టవు, వస్తావు సంఘానికి వెళ్ళిపోతావు అంతే. రిలేషన్ దేవుడికి నీకు సంబంధం ఉండదు. ఇక్కడ ఎక్కువ మంది ఏం చేస్తున్నారు? వాళ్ళు ధైర్యం తెచ్చుకుని మరీ విశేషంగా మరి పౌలు గారిని జైల్లో పెట్టేసిన వారు ఎక్కడ ఆగలేదు. మరి కొన్ని స్వార్థలు జరుగుతున్నప్పుడు సేవకుల్ని పెడతారు, ఏలం చేస్తారు, కొడతారు. మనం విజయవాడలో ఎక్కడ విజయవాడ, హైదరాబాద్ పేతురు గారిని చెరసాలలో బంధించినప్పుడు సంఘం ఆ రాత్రి అంతా ఏం చేసింది? గుడి కలిగి, బాధ్యత కలిగి, అత్యాశక్తితో ప్రార్థన చేసిన ఆల్రెడీ అక్కడ ఒకరు చంపేశారు. కానీ పేతురుని చెరసాలలో వేసారు, పేతురుని చంపేస్తారు. అటువంటి సమయంలో వీళ్ళు ఏం చేయాలి? ఇంట్లోకి వెళ్ళి దాపోవాలి. మరి రాత్రి తలుపేసుకుని ఏం చేశారు? వాళ్ళు రాత్రి అంతా ప్రార్థన చేశారు. ఒకటే గురి. ఏం గురి? పేతురు గారు బయటికి రావాలి. సంఘం అంతా మరి తెలియదు కానీ సంఘం అంతా ఒకటే అంశం. మరి పేతురు చెరసాలకి ఏమైంది అంటే వాళ్ళు ధైర్యం తెచ్చుకుని చేశారు. అంటే అక్కడ ఎందుకని? పేతురు గారిని చెరసాలు వేస్తారు, ఏమో కూడా ఏం చేస్తారు తెలిపితే జైల్లో చేస్తారు లేదా, కొడతారు లేదా. కానీ వాళ్ళు ఏం చేశారు? ధైర్యం తెచ్చుకుని ప్రార్థన చేశారు. ఇక్కడ ఏం చేశారు? పౌలు గారిని చెరసాలు వేసిన ఎక్కువ మంది ధైర్యం తెచ్చుకుని ఏం చేశారు? మరి విశేషముగా వాక్యాన్ని ప్రకటన చేస్తారు. కానీ కొంతమంది ఎలా ఉన్నారంటే ఫిలిప్పీయుల రాసిన పత్రికలో ఒక మాట 3వ అధ్యాయం 18వ వచనంలో, 3వ అధ్యాయం అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. ఈయన గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నారు. కొంతమంది ఎలా ఉన్నారంట? ఇందాక మనం చదువుకున్నాం. కొంతమంది ఎక్కువ మంది మరి పౌలు గారు హింసకు గురైనా మరి విశేషంగా ఏం చేశారు? వాక్యాన్ని బోధించే వారిగా ఉన్నారు. కొంతమంది ఎలా ఉన్నారంట? సిలువుకి అంటే సిలువుకి శత్రువులుగా ఉన్నవారంట. హిందువులు కాదు. ఇప్పుడు ఎలా ఉన్నారు? శత్రువులుగా ఉన్నారు. ఒక సమయం పాటించాం, మనకు అనుకూలంగా మనం బతుకు, దేవునికి అనుకూలంగా మనం
కొత్తగా. అందుకే ఇక్కడ కొంతమంది ఎలా ఉన్నారు, క్రీస్తుకి క్రీస్తు శిలువకి శత్రువులుగా తెలియకుండానే ఎలా ఏం చేస్తున్నారు, క్రీస్తు శిలువకి శత్రువులుగా నడుచుకుంటున్నారు. కొంతమంది ఎక్కువ మంది ఏం చేస్తున్నారు, ధైర్యం తెచ్చుకుని మరి విశేషంగా వాక్యాన్ని బోధించేవారు బోధిస్తున్నారు, పనిచేసేవారు పని చేస్తున్నారు, ఆరాధించేవారు ఆరాధన చేస్తున్నారు, ప్రార్థన చేసేవారు ప్రార్థన చేస్తున్నారు. మరి ఎక్కువ మంది కనుక ఒక ఆరోగ్యకరమైన సమయం ఎలా ఉండాలంటే అలా ఉండాలి. ఒకటి ఏంటి, పౌలు వలె ఉన్నావా, తిమోతి వలె ఉన్నావా, మొదటి విషయం. ఎఫ్రొదితు వలె ఉన్నావా అంటే ఎఫ్రొదితు ఏం చేశాడు, సేవకుడికి సంఘానికి సామాన్లు తెచ్చి తేవడంలో ఒక మంచి పాత్రగా ఉంది. తిమోతి గారు ఏం చేస్తున్నారు, సంఘ క్షేమాభివృద్ధికే చింతిస్తున్నాడు. పౌలు గారు ఏం చేస్తున్నాడు, తన ప్రాణాన్ని ప్రాణాత్మకంగా మరి అర్పిస్తున్నాడు. మరి అందులో ఒకరిగా మనం ఉన్నామా అనేది, క్రీస్తు యేసు మనసు కలిగి ఉంటే మనం కలిగి ఉంటాం. క్రీస్తు మనలో ఉన్నాడా అని ప్రశ్నిస్తుంటే క్రీస్తు మనసు మనం కలిగి ఉన్నామంటే అప్పుడు దేవుని పని మనం చేయగలుగుతాం. రెండవదిగా ఇద్దరు చూపించండి, సుంటికేను లవదిగా. వాళ్ళకి ఏం లేదు అంటే మనకేం ఉండాలి, ఏక మనసు ఉండాలంటే ఏముండాలి, మనలో క్రీస్తు మనసు ఉండాలి. క్రీస్తు మనసు ఉంటే, క్రీస్తు మనలో ఉంటే ఏక మనసు అనేది వస్తుంది. మూడు ఏంటి, కొందరు ప్రకటిస్తున్నారు, ఎలా ప్రకటిస్తున్నారంట, కామంతోనూ అసూయను ప్రకటిస్తున్నారు, కొంతమంది మంచి బుద్ధితో ప్రకటిస్తున్నారు. ఇక్కడ నాలుగో విషయం, అనేకులు శిలువుకి శత్రువులుగా ఉన్నారు, అనేకులు ఏం చేస్తున్నారైనా ధైర్యం తెచ్చుకుని మరీ విశేషంగా వాక్యాన్ని పనిని ప్రార్థనను సొంత కార్యాలు విడిచిపెట్టి దేవుని కార్యాలని ఒకలో చేస్తున్నారు. ఐదో విషయం తీసుకుంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఐదో విషయం ఏం చెప్పాను, అందరూ. మొదటి విషయం ఒకరు, రెండో విషయం ఇద్దరు, మూడో విషయం కొందరు, నాలుగో విషయం అనేకులు, ఐదో విషయం అందరూ. ఓకే, అందరూ తమ సొంత కార్యములను చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అంటే మనందరినీ ఒకవేళ బయట వారు గుర్తుపట్టచ్చు అంటే మనం ఎలా ఉన్నామని అర్థమవుతుంది. దేవుని కార్యాలు ఎవరైతే చేస్తున్నారో బయట వారు ఏం చేస్తారు, దేవుని బిడ్డ అని గుర్తిస్తారు. లేదా సమయాన్ని మనం వచ్చామనుకోండి, వీళ్ళు సమయానికి వెళ్తారా, దేవుని బిడ్డలురా, ప్రార్థన పడురా అని ఏం చేస్తారు, వాళ్ళు గుర్తిస్తారు. బయట వాళ్ళు గుర్తించాలంటే మనం అలా కాకుండా మనం మన సొంత కార్యాల వైపే మనం వెళ్తూ ఉన్నాం అనుకోండి, దేవుడు అంటే లెక్కలేదు అంటారు లేదా. దేవుడు అంటే దేవుడు నమ్ముకున్నాడు కానీ వీడు ఏం చేస్తారు, లంచాలు తీసుకుంటాడు. దేవుడు నమ్ముకున్నాడే కానీ వీడు తప్పు గుర్తుపాటు మాట్లాడతాడు, తప్పులు చేస్తారు అనే విషయాన్ని బయట వాళ్ళు ఏం చేస్తారు, చెప్తారు మన మన పరిస్థితిని బట్టి. కానీ ఇక్కడ ఏమంటాడంటే సొంత కార్యాలు విడిచిపెట్టారు, దేవుని కార్యాలు ఎంతమంది చేస్తున్నారు. 2వ అధ్యాయము 4వ వచనంలో సొంత కార్యాలు కాకుండా ఏం చేయమంటాడు, ఏ కార్యము, ఇతరుల కార్యాలు అంటే ఎప్పుడు వస్తుంది, ఇతర కార్యాలు మనకి ఇతరులకి సహాయం చేయడం ఎప్పుడు వస్తుంది, మనకి యేసు మనసు ఉన్నప్పుడు. దేవుని ఎప్పుడైతే మనం మొదటి స్థానం ఇస్తామో, దేవుని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో, దేవుడు ఏమంటాడంటే నీ పక్కన ప్రేమించు, ఇంటి వాళ్ళని ప్రేమించు, నీ సంఘటనను ప్రేమించాలి. అప్పుడు ఏం చేస్తాం, ఇతరులకి, పెద్దవారికి, అనారోగ్య ఇబ్బందులకి, పెద్దవాళ్ళకి అన్ని మనం ఏం చేస్తాం, కనీసం బయట చేయకపోయినా సంఘంలో పెట్టకింద మనం ఏం చేస్తాం, ఇతరులకి సహాయకరుగా ఉంటాం. ఇక్కడే ఉంటాడు ఆయన ఈ 2వ అధ్యాయము 21వ వచనంలో, ఇక్కడ మరీ అక్కడికి స్టెప్ వేసి ఏం చేస్తాడు, ఇక్కడ దేవుని 4వ వచనం ఒకసారి చదువు. మీలో ప్రతివాడును కాక ఇతరుల కార్యములు కూడా. ఇక్కడ ఏమన్నాడు, మీలో ప్రతివాడు అంటే ఎంతమంది, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ వారి నుంచి పొందిన వాళ్ళు ఎంతమంది, ఇక్కడ 4వ వచనం 21వ 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 వచ
బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఎంతమంది? తీసుకోలేని చేయాలి, తీసుకోలేని వాళ్ళు తప్పేం లేదు, మనకి పర్లేదు, తీసుకోలేదు కదా. మరి అందరూ అంటారు కదా ఆటంకం. ఇక్కడ ఫిలిప్పీన్ సంఘంలో నేను చెప్పాను 4 కేటగిరీ. ఎవరో 4 కేటగిరీ చెప్పాను. ఎవరు? రక్షింపబడిన తర్వాత మొదటి అధ్యాయం మొదటి వచనం పరిశుద్ధులు, అధ్యక్షులు, పరిచారకులు, ఈ 4 రక్షింపబడిన తర్వాత సంఘంలో ఈ 4 కేటగిరీలు ఉండాలి. ఏదో కేటగిరీ. ఈ 4 లేకపోతే దేవునితో సంబంధం లేదు. బాప్టిజం తీసుకున్నా సరే దేవునితో సంబంధం లేదు. ఈ 4 సంబంధం. ఈ 4 ఉంటేనే ఈ 4 కేటగిరీ గురించి ఇక్కడ చెప్తున్నాడు. మీలో ప్రతి వాడు అంటే ఇక్కడ అర్థం అది. సంఘంలో మారు మనసు పొందిన ఉంటారు, మారు మనసు పొందిన కూడా ఉంటారు. కనుక మీలో ప్రతి వాడు అంటే ఇక్కడ వాక్య ప్రకారంగా ఈ 4 కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఈ మీలో ప్రతి వాడు అన్న దాని మీద ఒక 5 విషయాలు పొడిపొడిగా చెప్పి 10 నిమిషాలు ముగిస్తాను. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు. మీలో ప్రతి వాడును, అక్కడ ఉన్నాడు, మీలో ప్రతి వాడు తమ సొంత కార్యాలనే మాత్రమే గాక ఇతరుల కార్యాలను చూడమని అన్నాడు. ఇక్కడే ఉన్నాడు చూడండి. మీలో ప్రతి వాడు దేవుని ఎరగని అన్యజనుల వలె కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవలెనో ఎరిగి ఉండటే. అంటే మీలో ప్రతి వాడు ఏం చేయాలప్పుడు దేవుని చిత్తం చేయాలంట. ఏమిటి దేవుని చిత్తం? తమ ఘటమును. ఘటం అంటే ఏంటి? మన శరీరాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఇది ఏంటంట? దేవుని చిత్తం. అంటే పరిశుద్ధత యందు మనం ఉండాలి, మన ఘటాన్ని కాపాడుకోవాలి. అది ఎవరి చిత్తం అంట? దేవుని చిత్తం అంట. కనుక మన చూపులు, తలంపులు, ఆలోచనలు మరి ఏ విధంగా ఉన్నాయో మనం పరిశీలన చేసుకోవాలి. మనం గత ఆదివారం నుండి వారి వరకు ఎన్నో మనం రక్షింపడానికి వదిలేద్దాం. గత ఆదివారం నుంచి ఈ వారం వరకు మన తలంపులు ఏమని ఎలా ఉన్నాయి, మన చూపులు ఎలా ఉన్నాయి, మన మాటలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది, సంఘం లోపల బాగానే ఉంది, సంఘం బయట ఎలా ఉంది, మన పరిసర ప్రాంతాల్లో ఎలా ఉంది, మన కాలేజీలో ఎలా ఉంది, మన హాస్టల్స్ లో ఎలా ఉంది అనేది ఇక్కడ పరిశుద్ధత విషయమై మన గతాన్ని ఏం చేయాలంట? మన బాడీని, మన హృదయాంతరంగాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలని దేవుడు చెప్తాం. అంటే మీలో ప్రతి వాడు అంటే ఎవరు? సంఘంలో 4 కేటగిరీలు ఉన్నారు. పరిశుద్ధులు, పరిచారకులు, సంఘ పెద్దలు, దాసులు. ఈ 4 కూడా ఏం చేయాలి? సంఘంలో ఉన్న వ్యక్తులు తమ ఘటాన్ని కాపాడుకోవాలి. ఇది ఎవరి చిత్తం అంట? దేవుని చిత్తం. అది మొదటి విషయం. ఎందుకంటే పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు ఆజ్ఞించాడు. మీరు పరిశుద్ధులుగా ఉండండి అని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆజ్ఞ ఇచ్చాడు. కనుక మన ఘటాన్ని మనము కాపాడుకోవాలి. రెండో విషయం ఇక్కడ మనం చదువుకుంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మీలో ప్రతి వాడును తమ సొంత కార్యాలు మాత్రమే గాక ఇతర కార్యాలను చూడాలి. ఇది ఏంటంటే స్వార్థం. నేను చెప్తాను కదా, నేను నా కార్యం అంటే ఇతర కార్యాలను పట్టించుకోం, సంఘంలో ఇతరులు కూడా పట్టించుకోం, నేను బాగుంటే చాలు అనే విషయం ఇక్కడ చెప్తున్నా. అది ఎలా కనిపిస్తుందంటే స్వార్థంతో మనకి కనిపిస్తుంది. కనుక దాన్ని విడిచిపెట్టాలి అనేది ఇక్కడ రెండో విషయంగా మనం చెప్తాము. మూడోది చూసుకుంటే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పితంలోనైనను చిక్కుకొని ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడనేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివానిని మంచి దారికి తీసుకుని రావాలని. అంటే ఆత్మ సంబంధులు ఏం చేయాలంటే మీలో ప్రతి వాడికి 4 కేటగిరీలు చెప్తున్నాడు. అందులో పరిచారకులు కానీ,
సంఘ పెద్దలు కానీ అధ్యక్షులు లేక అధ్యక్షులు ఏం చేయాలి వాళ్ళు? ఎవరైనా ఆత్మ సంబంధంగా తప్పిపోతే ప్రార్థనలో కానీ వాక్యంలో కానీ సంఘంలో కానీ తప్పిపోతుంటే వాళ్ళ కొరకు ఏం చేయాలి? వాళ్ళని పట్టుకుని దేవుని సంఘంలో తీసుకురావాలి. ఒక తాగుబోతాడు మనం తాగుబోతులు విడిపించగలరా? ఒక కళ్ళు లేనోడు మనం కళ్ళు విడిపించగలరా? మనము ఆత్మ సంబంధం నుంచి దిగజారిపోయి మరొక ఆత్మ సంబంధాన్ని పట్టుకున్నాం అనుకో మనం ఏమవుతుంది పరిస్థితి? అలా కాకుండా ఇక్కడ ఏమంటారంటే మనం పరీక్ష చేసుకోవాలి. ఆత్మ సంబంధం మనం ఉన్న వాళ్ళని పరీక్ష చేసుకుంటూ ఆత్మ సంబంధమైన దానిలో నుంచి ఎవరైతే దిగజారిపోయారో వాటిని పట్టుకుని ఏం చేయాలి? మరి సంఘంలోకి తీసుకురావాలనే విషయాన్ని శుక్రవారం మనం నేర్చుకున్నాం. నాలుగోదిగా 1 కొరింథీయుల రాసిన పత్రిక 16వ అధ్యాయము 2వ వచనం. 1 కొరింథీయుల రాసిన పత్రిక 16వ అధ్యాయం. నేను వచ్చినప్పుడు ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది నిల్వ చేయవలెను. తాను వర్ధిల్లిన కొలది అంటే ఏంటి? నాకు చెప్పాను కదా, దశమ భాగం వారు మనసు పొందిన తర్వాత సంఘంలో చేర్చబడి కదా దశమ భాగం. మనం అక్కడితో ఆత్మీయ జీవితం ఆగిపోదు. ఏమవుతూ ఉంటుంది? రోజుకి వర్ధిల్లుతాం. మనం వర్ధిల్లినప్పుడు ఏం చేయాలి? వర్ధిల్లే సంఘ క్షేమం వరకు ఏం చేయాలి? కొంత సొమ్ములు మనం నిల్వ చేయాలి. ఎందుకని? సంఘ క్షేమానికి సంఘంలో కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. పేదవారు ఉంటారు, సంఘంలో పెదవరాళ్ళు ఉంటారు, సంఘంలో సేవకులు ఉంటారు. వారి వరకు సంఘ క్షేమాభివృద్ధి వరకు ఆ సొమ్ముని ఏం చేయాలి? వాడతారు. కనుక వర్ధిల్లే కొలది మన ఉద్యోగంలో జీతం 7,000 స్టార్టింగ్ అనుకోండి. సపోజ్ గవర్నమెంట్ జాబ్ అయితే 25,000 స్టార్టింగ్. 25,000 ఇచ్చాడు అనుకోండి. మీరు 5 సంవత్సరాలు ఏం చదువుకుంటారు? కేటగిరీ ఏమవుద్ది? ఎదుగుతలేదా? కాదు, నేను దశమ భాగంలో 25,000 2,000 చేస్తాను, నా 50,000 వచ్చినప్పుడు 5,000 తీరంటే ఎలా కుదురుతుంది? నువ్వు వర్ధిల్లుతున్నావు కనుక ఏం చేయాలి? దశమ భాగం ఇయ్యాలి. వర్ధిల్లే కొలది అది ఎవరికి అర్థం కావట్లేదు. దశమ భాగం చేస్తున్నారు కానీ దశమ భాగం మించి దేవుని పని చేయాలి. అపోస్తుల పాదాల దగ్గర ఏం చేసిన వాళ్ళు? వారి చిరాస్తులన్నీ అమ్మి పెట్టారు పాదాల దగ్గర. వాళ్ళ మనసు దేనికి వచ్చినది? యేసుక్రీస్తు మనసు లోపడుతుంది. చిరాస్తులన్నీ పెడుతున్నాను చెప్పట్లేదు అంటే వాళ్ళు చేసేది అది. కనీసం మనం దశమ భాగం ఏం చేయాలి? మనం వర్ధిల్లే కొలది దశమ భాగం ఇవ్వాలి. ఇది స్పష్టంగా మనకి ఇస్తున్నటువంటి ఆజ్ఞ. వర్ధిల్లే కొలది, ఆత్మ వర్ధిల్లే కొలది, మనకు శారీరక అభివృద్ధి వర్ధిల్లే కొలది ఏం చేయాలి? ఇయ్యాలి. మన సంపాదన పెరిగినప్పుడు మన నిష్పత్తి దేవుని యొక్క పెట్టుబడి, దేవుని రాజ్యం కొరకైన పెట్టుబడి కూడా మన నిష్పత్తిని ఏం చేయాలి? పెంచాలి. పరలోక రాజ్యంలో ఈ యొక్క ధనం ఏమవుతుంది? ఎకరంతో స్థానంలో లేకపోతే దేవుని కొరకు ఖర్చు పెట్టినంత ఎక్కడ ఉంది? బ్రహ్మరాయి స్థానం ఇచ్చారు. పరలోక రాజ్యంలో అవి లేవు. మనం ఎక్కడో ఊహలు ఉంటాం. అప్పుడు ఉన్నప్పుడు బాధ కలుగుతుంది మనకు. అయ్యో భూమి మీద ఉంటే చేయలేకపోయే, ఈ డబ్బులు ఇలాగ దేవుని కొరకు ఇవ్వలేకపోయే, అప్పుడు బాధ కలుగుతుంది. ఇప్పుడు ఇవ్వడానికి మనసు రాదు. ఎందుకు? క్రీస్తు మనసు లేదు కాబట్టి అప్పుడు కలుగుతుంది. కానీ ఆ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. మనలో మీలో ప్రతి వాడు అంటే అది మర్చిపోకూడదు. 4 కేటగిరీలు ఉన్నాయి కదా, అది మర్చిపోకూడదు. 1వ అధ్యాయము 1వ వచనం. పరిశుద్ధులు, అధ్యక్షులు, పరిచారకులు, క్రీస్తు దాసులు, ఈ నలుగురు కూడా ఏం చేయాలి? వర్ధిల్లే కొలది ఒక సొమ్మును ఏం చేయాలి? నిల్వ చేయాలి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు. స్పష్టంగా ఏమన్నారంటే ఒక వ్యక్తిలో ఆర్థికంగా అభివృద్ధి చెందే గుణం ఉన్నప్పుడు అతను పెరగాల్సింది డంబాలు కాదు. అంటే ఏంటి? నేను బిల్లు కట్టుకున్నాను, దేవుడు నాకు ఇచ్చాడు, ఫోటో కొనుక్కున్నాను, నాకు ఇచ్చాడు, అలా మనం కొంత కూడా చెప్పుకున్నాం కదా. అధికారులు ఇక్కడ చెప్పేది ప్రభువుకి ఇవ్వడంలో స్థాయి పెంచాలట. స్పర్ధన్ గారు చెప్పినటువంటి, చార్లెస్ స్పర్ధన్ గారు భక్తులు చెప్పినటువంటి మాట. అంటే మనం చెప్పుకోవడంలో గొప్పతనం ఏమి లేదు. నలుగురు తప్ప ఏముండదు. కానీ
ఎవరికి తెలియకుండా దేవునికి ఇచ్చేదే అది దేవునికి ఆధారపడుతుంది. ప్రభుకి ఇచ్చే స్థాయి మనలో కనబడాలి అనే విషయాన్ని రాశాయి. కనుక మీలో మనలో ఒత్తిడి కొలది మీలో ప్రతి వాడు మన సొమ్మును నిల్వ చేయాలని మరి ఇక్కడ పౌలు గారు హెచ్చరిస్తా ఉన్నారు. చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ నేను తీయలేదు చెప్పండి. మాందులు కాక చాలండి. మాందులు దగ్గర అర్థం చేసుకోండి. అంటే ఆసక్తి ఇది ఆత్మీయ దేవుని తీవ్రత గలవారి ఆసక్తితో ఉండాలి. దేవుని సన్నిధికి రావడంలో ఆసక్తి, ప్రార్థన చేయడంలో ఆసక్తి, పాటలు పాడడంలో ఆసక్తి. అంటే ఒక పాట పాడుతున్నాం అంటే రకంగా రావాలి ఆసక్తి. అంటే నన్ను నిర్మించాలి రావాలి రకంలో ఆసక్తితో పాడాలి. బయట ఉంటే పాడాలి, బయట లేకపోతే పాడలేమా? భోజనం బయట పోయా నేను జ్ఞాపకాలు పోవడం మా ఒంటి గారు బయట 10 అధ్యాయాలు తాగేది. ఎన్ని అధ్యాయాలంటే 12 అధ్యాయాలు. 2వ అధ్యాయంలో వయసు ఆయనకి 18 సంవత్సరాలు. 9వ అధ్యాయం వచ్చేసరికి 50 సంవత్సరాలు. కానీ అక్కడ రాయబడిన మాట ముమ్మారు మోకాలు నుండి ఏం చేశాడంటే ఆయన ఏమన్నా తేడా వచ్చిందా? ఆసక్తి మారు మనసు అంటే 18 సంవత్సరాలు మారు అనుకున్నాం. సపోజ్ 18 సంవత్సరాల వయసులో మారు మనసు పొందినటువంటి ఆసక్తి 80 సంవత్సరాల ఆసక్తి అదే లేదు. గ్రాఫ్ పెరిగింది తప్ప గ్రాఫ్ ఇలాగ 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 లేదు. ఎలా ఉంది? అలా ఉంది. మన గ్రాఫ్ అయితే రెండు రోజులు ఆదివారం మాత్రం పెరుగులో ఉప్పుతాం, సోమవారం శనివారం వరకు పెరుగులో సలబడిపోతాం, మళ్ళీ శుక్రవారం తోటి కాస్త ఉప్పుతాం, శనివారం సలబడిపోతాం, ఆదివారం మళ్ళీ ఉప్పుతాం, మళ్ళీ సోమవారం సలబడిపోతాం. కారణం ఏంటి? మనలో ఏం లేదు, ఆసక్తి అనేది లేదు. వచ్చే ఆదివారం ఎవరు ఒకరు ఇద్దరు అందరూ అనేకులు కొందరు అనే విషయాలు ఒక 5 విషయాలు చెప్పారు. మొత్తం 10 విషయాలు చెప్పారు. శుక్రవారం చెప్పినా మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తాను అంతే. కొద్ది మాటలు హృదయాల్లో కొన్ని నిమిషాలు కాక